యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాభివందనాలు. అదేవిధంగా మున్ముందు అలాగే 40వ సంవత్సర వార్షికోత్సవాన్ని కూడా మనం చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఇప్పటి వరకు మనం సాక్ష్యాలు విన్నాం. బ్రదర్ మాట్లాడుతున్నప్పుడు ప్రార్థన ఎంత గొప్ప కార్యాన్ని చేస్తుందో మనం వింటున్నాం. సో అటువంటి సాక్ష్యమే నేను కూడా మీకు చెప్పబోతున్నాను. ఆల్మోస్ట్ ఆల్ నేను మీ అందరికీ తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. నేను ఇక్కడ కాలేజ్ పేరు చెప్పను, కానీ ఒక కాలేజీలో ప్రిన్సిపల్గా నేను సుమారు 28 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. అంటే ఇప్పటికొచ్చి నా దగ్గర నుంచి కొన్ని వేల మంది స్టూడెంట్స్ నా దగ్గర చదువుకున్నారు. అందరూ కూడా చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. ఎప్పుడు కూడా ఏ స్టూడెంట్ కూడా నా యొక్క సర్వీస్లో ఎవరు నన్ను మోసం చేయలేదు. అదేవిధంగా స్టూడెంట్లను కూడా నా సొంత పిల్లల్లాగే చూసుకుంటాను. అందుకే వాళ్ళని నమ్ముతాను. మరి దేవుడు తన వైపుకు తిప్పుకోవడానికి ముందుగా ఒక శోధనని ఇస్తాడంటారు. ఆ శోధన తగిలినప్పుడే మనం ఏదైనా అంతే కదండి, మన కష్టం వచ్చినప్పుడే సుఖం విలువ తెలుస్తుంది. సో దేవుని విలువ తెలుసుకున్నాను. ముందు ఒక శోధన వచ్చింది, మీ అందరికీ తెలుసు. మా పెద్దబాబు చనిపోయాడు, కానీ ఆ శోధన నాకు రాలేదు. తర్వాత తెలిసింది, నేను ఆలోచించుకుంటే ఆ శోధన నా భార్యకు వచ్చింది. తను 40 రోజులు ఏమీ తినప్పుడు, మీరు ఆశ్చర్యపోతారు, ఎందుకంటే నేను దగ్గరుండి చూశాను. మీరు అసలు ఊహించరేమో. 40 రోజులు తను ఏం తినలేదు. డే అంతా 40 రోజులు కూడా ఏం తినలేదు. ఆకలి వేస్తే ఇంత చపాతీ పిండి ఆయిల్ కూడా వేసుకోకుండా కాల్చుకుని తింది. మీ ఎవరికీ తెలియదు అది. బహుశా మా పక్కింటి మా సిస్టర్ ఉంది శారద, వాళ్ళకి కూడా తెలియదు. నేను భయపడ్డాను హాస్పిటల్ తీసుకెళ్దామని. అలాగే షీలా, రూతు, మేము అందరం భయపడ్డాం. కానీ మీ పాస్టర్ గారు, మన పాస్టర్ గారు, ఆయన భయపడలేదు. మీరేం బాధపడకండి, అంతా సర్దుకుంటుంది అని అనేవారు. సో ఆ విధంగా ఆ శోధన నా భార్యకు వచ్చింది, నాకు రాలేదు. నేను డిఫరెంట్గా ఉన్నాను. సరే, ఈ మధ్య నాకు ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే, సాధారణంగా నా దగ్గర ఇప్పుడు 350 మంది స్టూడెంట్స్ ఉన్నారు నా అండర్లో. దాంట్లో 150 మంది ఆడపిల్లలు ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ కూడా అబ్బాయిలు ఉన్నారు. సడన్ గా ఒకరోజు, అంటే మా బస్సులు కూడా ఉన్నాయి, మా కాలేజీకి బస్సులు ఉన్నాయి. సడన్ గా ఒకరోజు ఆ బస్సులో వచ్చే అమ్మాయి, ఊరి పేరు కూడా మీకు చెప్పను, మార్నింగ్ 9 to 5 మా కాలేజ్ 9 కల్లా వచ్చేసింది. వచ్చిన ½ an hourకి నా దగ్గరకు వచ్చింది. సార్, నా పరిస్థితి బాగోలేదండి, నాకు పర్సనల్ ప్రాబ్లం ఉంది, సో నేను అందుచేత ఇంటికి వెళ్ళిపోతాను అంది. సరేమ్మా, మరి బాగాలేదంటున్నావు కాబట్టి నేను టాబ్లెట్ తెప్పిస్తాను, అయిపోయే టాబ్లెట్ వేసుకుని రెస్ట్ తీసుకుంది. కానీ అంటే సరే అని వెళ్ళిపోయింది. ఒక ½ an hour పోయిన తర్వాత మరలా వచ్చింది. పెద్ద, నేను చాలా కష్టంగా ఉందండి, నేను ఉండలేనండి, ఏదోలా నాకు ఇంటికి పంపించేయాలి అంది. సరే, ఈ 28 సంవత్సరాల్లో ఏ ఆడపిల్ల నన్ను అట్లా ఇది అంటే మోసం చేస్తుందని అనుకోలేదు. సరేనమ్మా, అయితే నేను మీ అమ్మగారికి ఫోన్ చేస్తాను, నెంబర్ చెప్పు అన్నాను. అక్కడే నేను ఆ తొందరపాటు, అంటే అమ్మాయికి బాగాలేదనే ఉద్దేశంతో అమ్మాయి నెంబర్ అడిగాను. మాకు రిజిస్టర్లో నెంబర్ ఉంటుంది. నేను యాక్చువల్గా అక్కడికి వెళ్ళి రిజిస్టర్లో ఫోన్ చేయని చెప్పగలను, కానీ బాగాలేదు, నేను తట్టుకోలేకపోతున్నాను అంది. అంటే ఏం చేయగలను? సరే, నెంబర్ ఇస్తుంది కదా అంటే, నెంబర్ మా అమ్మగారితో పని చేయదండి అంది. మా అన్నయ్యది ఇస్తాను అంది. ఇమ్మన్నాను. వాళ్ళ అన్నయ్య లిఫ్ట్ చేయలేదు. సరే, అయితే మరలా 2 నిమిషాల తర్వాత మరలా వచ్చి అడిగితే మరలా ఫోన్ ఇచ్చాను. తనే ఫోన్ చేసింది. మా అన్నయ్య వస్తానన్నాడండి. అన్నయ్య వస్తే కుదరదమ్మా, అమ్మ కానీ నాన్న కానీ వస్తేనే నేను పంపిస్తాను, అన్నయ్య వస్తే పంపించను అన్నాను. సరే అండి, అయితే మా అమ్మగారికి ఇంకొక నెంబర్ ఉంది, ఫోన్ చేయండి అంది. ఫోన్ చేస్తే మా అమ్మాయేనండి,
పంపించండి, మీరు బయటికి పంపించి ఆటో ఎక్కి పంపించేయండి, ఏం పర్వాలేదు, మేము రిసీవ్ చేసుకుంటాం. నేను అలా పంపించినమ్మా, మీరు ఎవరో ఒకరు వచ్చి తీసుకెళ్ళండి, నేనైతే అయితే అయితే మా అబ్బాయిని పంపిస్తున్నాను అంది. అంటే అక్కడ నాతో మాట్లాడింది తల్లి కాదు. ఓకే, అలాగే అన్నయ్య అని చెప్పబడిన వాడు కూడా వాళ్ళ అన్నయ్య కాదు. సరే వచ్చాడు, మీ చెల్లెనా అంటే మా చెల్లెనా అన్నాడు. సరే అయితే మరి మీ అమ్మగారికి ఒకసారి ఫోన్ చేయన్నాను. నేను కూడా అన్నీ చూస్తూనే ఉన్నాను. సరే చేశాడు. ఇందాక ఈ అమ్మాయి ఏ నెంబర్ అయితే తల్లికని చేసిందో అదే నెంబర్తో వీడియో చేశాడు. సో 2 నెంబర్లు ఒకటే కాబట్టి తల్లి తనే అనుకుంటామ్మా. సో సరే అమ్మా పంపిస్తున్నాను అంటే పంపించండి అంది. సో అతను తీసుకెళ్ళిపోయాడు. నాకు తెలీదు, సాయంత్రం 5:30, 6 అయింది. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మీ బస్సులో మా అమ్మాయి వచ్చింది, మా ఇంటికి రాలేదని వాళ్ళ తల్లి గారు మాట్లాడారు. అదేంటండి మీరు పొద్దున మాట్లాడారు కదా, నేను పంపించానని నేను అంటాను. నేను మీతో ఎప్పుడు మాట్లాడానండి, మా అబ్బాయి ఎప్పుడు వచ్చాడు అని వాళ్ళు కంగారు పడి సుమారు 25 మంది ఆ నైట్ 7:30కి కాలేజీకి వచ్చారు. సరే తీరా నేను కాలేజీ దగ్గరికి వెళ్ళేటప్పటికి అప్పుడు అర్థమైంది విషయం, మీ అమ్మాయి వెళ్ళిపోయింది ఎవరితోనో. సో నాకేం చేయాలో తెలియలేదు. ఈ లోపల గొల్లపూడి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది నాకు. ప్రిన్సిపల్ గారు మీరేనా అంటే నేనేనండి. అంటే అలా ఎలా పంపించారండి, రిజిస్టర్ నెంబర్లో ఉన్న నెంబర్ ఫోన్ చేయకుండా అమ్మాయి చెప్పిందని ఎందుకు పంపించారు? సరే అండి, నేను అవసరమైతే ఫోన్ చేస్తాను, మీరు స్టేషన్కి రావాలని చెప్పారు. సో జరిగింది ప్రతిపాడు పోలీసు సర్కిల్లో కాబట్టి మరలా 10 గంటలకి ప్రతిపాడు పోలీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఎస్ఐ గారు మాట్లాడారు, మేడం గారు మీరు ఇలా మీ అమ్మాయి వెళ్ళిపోయిందంట, అది మీ దగ్గర నుంచే వెళ్ళిందా అంటే నాకు కొంచెం పరిచయాలు ఉన్నాయి సిఐ గారితో కానీ ఎస్ఐ గారితో కానీ. కొంచెం నన్ను పెద్దగా వాళ్ళు ఏమీ టార్చర్ చేయలేదు, కానీ వాళ్ళకే అర్థమవుతుంది అమ్మాయి మోసం చేసి వెళ్ళిందనే విషయం వాళ్ళకి అర్థమైంది కాబట్టి సర్లేండి మేము ఎంక్వైరీ చేస్తామన్నారు. ఒక 2 రోజులు అయింది, అమ్మాయి జాడ తెలియలేదు. సో వాళ్ళ తల్లి గారు 10 మంది విలేకరులను తీసుకొని కాలేజీకి వచ్చారు. వచ్చి విలేకరులు వస్తే మీ అందరికీ తెలిసిందే కదా. సో అందరూ నన్ను రకరకాల ప్రశ్నలతో, మీకు సీసీ కెమెరాలు ఉన్నాయా, కాలేజీలో ఏముంది, అవి ఉన్నాయా, ఇవి ఉన్నాయా, మీరు ఎలా పంపించారు రిజిస్టర్ నెంబర్ కాకుండా, సో మీదే బాధ్యత, మీరు నిర్లక్ష్యం చేశారు. సో అమ్మాయి నాకు అప్పటి వరకు తెలియదు. సో ఇవన్నీ చెప్పారు. సరే అండి, నాదే బాధ్యత, నేనే బాధ్యత వహిస్తాను, కానీ అమ్మాయి మోసం చేసిందనే విషయం మీరు గ్రహించట్లేదు అంటే అవన్నీ మాకెందుకంటే అమ్మాయి పంపిస్తారు. సరే వాళ్ళు స్టేట్మెంట్ తీసుకున్నారు, రికార్డ్ చేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఆ మరుసటి రోజున స్టూడెంట్ యూనియన్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి వాళ్ళు బెదిరించారు. సో మీ కాలేజీలో మీరు ఇంత పెద్ద కాలేజీ మీరు నిర్లక్ష్యం చేశారు, మీ వల్లే వెళ్ళిపోయింది అమ్మాయి. ఇట్లా సుమారు విలేకరులు రావడం, స్టూడెంట్స్ యూనియన్ రావడం, నాకు ఇంకా నిద్రాహారాలు లేవు. రాత్రులు నిద్ర పట్టేది కాదు, ఏం భోజనం చేస్తున్నానో నాకే తెలియదు. అంటే ధైర్యంగా నేను ఎదుర్కొనగలను, కానీ ఎప్పుడూ లేదు నాకు. ఆ టైంలో నాకు భయం వేసింది. ఈ టైంలో నాకు ఏదైనా జరిగితే మా అమ్మగారి పరిస్థితి ఏంటి, ఏజ్డ్ ఆవిడ, నా భార్యకి ఏం తెలియదు, తన పరిస్థితి ఏంటి, పిల్లలు ఇంకా చిన్న వయసులో ఉన్నారు, ఏంటి అసలు ఏం జరుగుతుంది, అలా కొంచెం లీగల్గా కూడా కొంతమంది అడిగారు. సో వాళ్ళు కూడా ఏం చెప్పారంటే పెద్ద ప్రాబ్లం ఏముండదు, కానీ ఒకవేళ పేరెంట్స్ రివర్స్లో కానీ మీరు వాళ్ళతో కుమ్మక్క అమ్మాయిని పంపించేసే ఉంటే మీకు చాలా రిస్క్ ఇది, ప్లస్ అమ్మాయి మైనర్ 18 సంవత్సరాలు దాటలేదు. సో ఈ విధంగా చాలా తతంగం జరిగింది. సో ఒకరోజు అంటే ఇంతకీ ఆ అమ్మాయి పిఠాపురం నియోజకవర్గం, పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం. సో ఇక్కడ మంది టీడీపీ నియోజకవర్గం. సరే ఏదో నేను ఒకరోజు ఫంక్షన్ కాకినాడ వెళ్ళాను, ఆ రోజు సెలవు పెట్టి. ఆ రోజు విలేకరులు అందరూ వచ్చారు. మళ్ళా అప్పటికి 14 రోజులు అయిపోయింది, అమ్మాయి జాడ కనిపించలేదు. సరే వాళ్ళందరూ కూడా చాలా పెద్దగా కేకలు వేసి అరుపులు వేసి ఆ ఊరెళ్ళి ఆ అమ్మాయి తల్లిని తండ్రిని అందరినీ తీసుకొచ్చి కాలేజ్ దగ్గర నిలబెట్టి, సో ప్రిన్సిపాల్ని అరెస్ట్ చేయాలి, అదేవిధంగా మేనేజ్మెంట్
వీడియో వైరల్ అయింది. సో అది పవన్ కళ్యాణ్ ఆఫీస్ వరకు వెళ్ళిపోయింది, ఆయన నియోజకవర్గమే. సో అక్కడి నుంచి ఫోన్లు ఇక్కడ ప్రతిపాడు పోలీస్ స్టేషన్. సో అప్పటికే 14-15 రోజులు అయిపోయింది. సో మరుసటి రోజున ఎస్ఐ గారు సిఐ గారు పిలిపించారు. మాస్టర్ మీరు ఒక పని చేయండి, అర్జెంటుగా ఒక వెహికల్ పెట్టండి, మేము 7 పోలీసులు ఇస్తాం, మాకు హైదరాబాద్లో ట్రేస్ అవుట్ అయ్యేలా ఉంది. సో మీరు అర్జెంటుగా అవన్నీ అరేంజ్ చేయండి, అమౌంట్ అంతని. మా మేనేజ్మెంట్ మంచి మేనేజ్మెంట్. నాకు తెలిసి ఏ ప్రైవేట్ కాలేజీలోని కూడా ఎవరు కూడా 5-6 సంవత్సరాలు లేదా మా మ్యాక్సిమం 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు చేస్తారు. కానీ ఎన్ని మేనేజ్మెంట్లు వచ్చినా సరే నా మీద నమ్మకంతో, నా వర్క్, నా సిన్సియారిటీని బట్టి ఏ మేనేజ్మెంట్ వచ్చినా నేనే ప్రిన్సిపల్గా ఉన్నాను. సో ఆ విధంగా మొత్తానికి వెళ్ళారు. 7 రోజులైంది. సో వెళ్ళి 7 రోజులు అయిపోయింది. ఈ మధ్యలో నేను ఏం చేశానంటే, ఎందుకన్నా మంచిదని లోకల్ ఎమ్మెల్యే గారిని కలిశాను. ఆవిడ కూడా సర్లేండి అమ్మాయి వెళ్ళిపోయింది, మీరేం చేస్తారు, కానీ నియోజకవర్గం మరి పవన్ కళ్యాణ్ గారిది, ఆయన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో తెలదు, మీరు అక్కడ కూడా చెప్తే బాగుంటుంది, అవసరమైతే నేను చెప్తాను, మీరు వెళ్ళండి అన్నారు. సో నేను అంటే మానవుల్ని మాత్రమే నమ్ముకుని తిరుగుతున్నాను. సరే పిఠాపురం వెళ్ళాను. అక్కడ ఆ ఇన్ఛార్జిని కలిశాను. ఆయన కూడా చాలా సంతోషపడ్డారు. ఇమీడియట్గా గొల్లపూడి పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి, ఏంటండి పాపం ప్రిన్సిపల్ గారు వచ్చి బాధపడుతున్నారు, ఏం జరిగిందండి అని అడిగారు. వాళ్ళు ఆల్రెడీ ఒక కేసు ఉందండి ఇక్కడ, ఆల్రెడీ ముందు ఎస్కేప్ అయిన వాళ్ళే, ఇప్పుడు 2వ అండి ఇది అని చెప్పారు. అప్పుడు నేను కొంచెం మనసు ఇదయ్యింది. సరే అని, మాస్టర్ మీరేమి ప్రిన్సిపల్ గారు మీరు వెళ్ళిపోండి, మీకు ఏం ప్రాబ్లం ఏం లేదు, మీకు ఏదైనా ప్రాబ్లం అయితే నాకు ఫోన్ చేయండి అని చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చి పంపించారు. సో ఏది ఇచ్చినా సరే ఇదంతా కూడా పైకి నేను జరుపుకుంటున్నాను తప్ప మనసులో బాధ, భయం ఇవన్నీ ఉన్నాయి. అమ్మాయి దొరికితే నాకు ప్రాబ్లం లేదు, దొరకాలి. సరే అయిపోయింది. అప్పటికే 20 రోజులు అయిపోయింది. మళ్ళా ఒకరోజు ఆ పోలీసు వాళ్ళు వెళ్ళారు. 7 రోజులు అయిపోయింది. ఇంక మా రోజుకు 10,000 అవుతుంది వాళ్ళకి. సో అయినా ఆచూకీ లేదు. సరే అయితే మా మేనేజ్మెంట్ ఏమన్నారంటే, సరే అండి వచ్చేయమనండి, ఇంకా వచ్చేయమనండి, మరలా ఏదైనా ఆచూకీ దొరికితే పంపిద్దాం అని చెప్పారు. నాకు మనసులో భయం, వాళ్ళు వచ్చేస్తే మరలా ఇది లేట్ అయిపోద్ది, ఈ లోపల నాకు ఏదైనా మరలా ఈ కేసు విషయమై నాకు ఏదైనా జరగవచ్చు అని మనసులో భయం ఉంది. కానీ మేనేజ్మెంట్ చెప్పింది కాబట్టి నేను వాళ్ళకి చెప్పేశాను. చెప్పేసి లోకల్ మేడం గారికి కూడా చెప్పాను, ఇలా పంపించేయండి ఇలాగా అని. సర్లేండి వాళ్ళకి ఒక్కరోజు చూసుకుని రేపు మార్నింగ్ పంపించేస్తాము అన్నారు. సరే అయితే అనుకున్నాను. ఆ మరుసటి రోజున వాళ్ళు వచ్చేస్తారు. సో నేను నా విషయం వచ్చేటప్పటికి నేను దేవుని విషయంలో ఇప్పుడు దూరంగా లేను, కానీ చర్చిని మాత్రం వెళ్ళను నేను. అంటే ఎప్పుడు వెళ్ళేవాడిని కాదు, అకేషనల్గానే ఏదైనా మా మామయ్య గారు వస్తే వచ్చేవాడిని, లేదంటే ఏదైనా ఫంక్షన్స్ అలాంటివి ఉన్నప్పుడు వచ్చేవాడిని. పెద్దగా అంటే ఎందుకో ఆసక్తి పోయింది. చిన్నప్పటి నుంచి చర్చిలోనే ఉన్నాను నేను. కాకపోతే ఆ ఆసక్తి నేను దూరంగా చదవటం వలన, అప్పుడు చర్చిలు దూరంగా ఉండడం వలన అలాగా సండే కూడా నేను మామూలు డేగా మార్చేసుకున్నాను. సరే ఆ రోజు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్, రాత్రి నిద్ర పట్టట్లేదు, 5 ఆ టైంకి మెలకు వచ్చింది. ఇంక ఈ వీళ్ళు వచ్చేస్తారు, పోలీసు వాళ్ళు వచ్చేస్తున్నారు అక్కడి నుంచి. ఇంక మరలా ఏమవుతుంది, ఈ లోపల నాకు విలేకరులు వాళ్ళు వీళ్ళు ఫోన్లు, అలాగే ఈ టార్చర్ అంతా ఉంది. సరే అందరినీ నమ్ముకున్నాం, నేను అసలైన వ్యక్తినితో నేను మాట్లాడలేదు. అని చెప్పి మార్నింగే ప్రార్థన చేసుకున్నా. నేను ఎప్పుడైతే 5 గంటలకు ప్రార్థన చేసుకున్నానో ఆ రోజు ఈవినింగ్కి నాకు మంచి వార్త ఇచ్చాడు దేవుడు. సో ఆ మరుసటి రోజు మార్నింగే వాళ్ళు దొరికేశారు. సో వాళ్ళని తీసుకొచ్చారు, ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. సో ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు నేను ఒకటే అనుకున్నాను, నేను చర్చికి దూరం అయిపోయాను, యేసయ్యా నాకు ఈ విషయంలో సాయం చేయి, ప్రతి ఆదివారం నేను చర్చికి వస్తాను.
సో దేవుడు నాకు మేలు చేశాడు. సో అప్పటి నుంచి నేను చర్చికి రావడం మొదలుపెట్టాను. మరి ముఖ్యంగా నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, క్రైస్తవుడు, నేను క్రైస్తవుని, ఐఎమ్ ఏ క్రిస్టియన్ అని అందరూ చెప్తారు. ఎవరు క్రైస్తవులు కాదు, నిజమైన క్రైస్తవులు కాదు. నిజమైన క్రైస్తవుడు అంటే 5 మెట్లు ఎక్కాలి. మొట్టమొదటిది చర్చికి రావడం, రెండవది ప్రార్థన, మూడవది మారు మనస్సు, నాలుగవది దేవునిలో ఉండడం, ఐదవది పరిశుద్ధాత్మను పొందడం. నేను 2 మెట్లు ఎక్కాను ఇప్పుడు. అతి ముఖ్యమైన మెట్టు మారు మనస్సు. అది ఎక్కాను అనుకోండి, మిగిలిన 2 నాకు ఈజీయే. నాకే కాదు, ఎవరికైనా ఈజీయే. నిజమైన క్రైస్తవుడు అనిపించుకోవాలి మనందరం. అందుకని మీరందరూ ఏ మెట్ల దగ్గర ఉన్నారో ఆలోచించండి. నేనైతే 2 మెట్లు ఎక్కాను, 3వ మెట్లు ఎక్కబోతున్నాను. సో అది ఎక్కితే, ఎప్పుడైతే నీకు మారు మనస్సు అనేది వచ్చిందో, నువ్వు దేవునిలో ఉంటావు. నువ్వు దేవునిలో ఉన్నావంటే నీకు డెఫినెట్గా పరిశుద్ధాత్మ వరం వస్తుంది. సో అంచేత మొట్టమొదటిగా ఈ 3 మెట్లు ఎక్కడానికి అందరూ ప్రయత్నించండి. అలాగే నా కోసం, నా కుటుంబం కోసం మీరందరూ ప్రార్థన చేస్తారని ఆశిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ పెద్దలకు, పాస్టర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.